తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలు బట్టి చక్కెర పొంగలి, పెరుగన్నం, ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని తెలుసు. మరి వెంకన్నకు కమ్మని దోశలు పెడతారని తెలుసా? ఘాటైన మిరియాలన్నం వడ్డిస్తారని తెలుసా? ఇవి మాత్రమే కాదు, ఏడుకొండల వాడికి పూట పూటకు ఒక మెను, ఋతువులను బట్టి ఆహారం, స్వామివారికి సకల విధమైన నైవేద్యం. అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ వివరాలతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ గాడ్, స్వామివారి పవిత్ర ప్రసాదాలు అనే పుస్తకం రాశారు. ఆ వివరాలు ఏమిటో చూస్తాం. సర్వ జగద్రక్షకుడైన ఏడుకొండల వారికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలో ఉండాలి, ఎవరు ఉండాలి, ఎవరు ఎలా పెట్టాలి, ఇవన్నీ ఆగమ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ళ చెట్లు కానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో కానీ తర్వాత కానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటికి వారెవరూ దానిని చూడకూడదు. నైవేద్యం పెట్టేది ఇలా: ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో శుద్ధి చేస్తారు. గాయత్రి మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూతపెట్టిన గంగాళాల్లో దేవుడి ఉంచుతారు. స్వామి ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసాకులు చల్లుతారు. కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి అర్చకుడు స్వామి కుడి చేతిని దానిని తాకించి నోటి దగ్గర తాకుతారు. స్వామి గోరుముద్దలో తినిపించడం అన్నమాట ఇది. పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్న సూక్తం నిర్వర్తిస్తారు. చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్ని సంతృప్తిపరచడమే. ఈ విధంగా స్వామిని వేడుకుంటూ ముద్దకి నడుమ ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు. నైవేద్యం సమర్పించేంత వరకు ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. రోజుకు 3 పూటల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 6-6:30 గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. 10-11 గంటల మధ్య రాజభోగం, రాత్రి 7-8 మధ్య శయనభోగం సమర్పిస్తారు. తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. వెంకటేశ్వర మహాస్వామికి.